ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అతి చిన్న వైర్లెస్ కీబోర్డ్ మౌస్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను మీకు షేర్ చేస్తాను. దీని పేరు లాజిటెక్ కంపెనీకి సంబంధించిన MK240 NANO అనే ఒక మోడల్ నెంబర్ అనమాట. ఇది ఒక పోర్టబుల్ వైర్లెస్ కీబోర్డ్ మౌస్ కాంబో ప్యాక్. దీని కాస్ట్ మీకు ఫ్లిప్కార్ట్లో అరౌండ్ ఇప్పుడు 1300 వరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్లో ఇది కేవలం 999 రూపాయలకు మాత్రమే అవైలబుల్గా ఉంది. సో దీన్ని నేను మార్నింగ్ బుక్ చేశాను. ఈరోజు మార్నింగ్ నాకు ఇది డెలివరీ అయిపోయింది. ఇది ఒక చాలా చిన్న వైర్లెస్ కీబోర్డ్ మౌస్ ప్యాక్ అనమాట. నిజానికి చెప్పాలంటే ఇది మన ల్యాప్టాప్లో ఉండే కీప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అదే సైజులో ఉంటుంది. అలాగే మనకు ఒక వైర్లెస్ మౌస్ కూడా వస్తుంది. ఇవి రెండు కలిపి మనకి 1000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లోనే ప్రజెంట్గా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరైతే రెగ్యులర్గా ల్యాప్టాప్ ఎక్కువగా క్యారీ చేస్తుంటారో, అలాగే మనకి ఎక్కువగా బ్రౌజింగ్ చేస్తుంటారో, అలాగే వీడియో ఎడిటింగ్ లాంటివి చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది సూట్ అయితే కాదు. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉంటుంది, అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే లాగిటెక్ MK240 వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి సో దీంట్లో కాంటెంట్స్ ఏముంటాయి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది ఒక పోర్టబుల్ వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. సో ఫైనల్గా మనకి వైర్లెస్ కీబోర్డ్ మౌస్ మనకి చూడటానికి ఇలా ఉంటుంది. పైన మనకి చిన్న బబ్లింగ్ ప్యాకింగ్తో వీలు చేశారు, ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వకుండా. సో దీన్ని కూడా తీసేద్దాం. సో మనకి బాక్స్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి మోడల్ నెంబర్ రాస్తుంది MK240 NANO అని ఇక్కడ రాశారు. అలాగే ఇది వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అని రాశారు. అలాగే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్కింగ్ విండోస్ అలాగే క్రోమ్ వాయిస్, ఈ రెండు వాయిస్లో మాత్రమే వర్క్ చేస్తుంది. విండోస్ అలాగే క్రోమ్ వాయిస్ అనమాట. మ్యాక్ వాయిస్లో మాత్రం ఇది వర్క్ చేయదు. సో ఎవరైతే మ్యాక్ బుక్స్ వాడుతున్నారో వాళ్ళు మాత్రం దీన్ని కొనుక్కోవద్దు. అలాగే ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్పేస్ సేవింగ్, అలాగే కలర్ఫుల్ డెస్క్టాప్ డియో అని రాస్తుంది. వైఫై డాంగిల్ గురించి రాశారు. అలాగే ఇది మనకి సింగిల్ బ్యాండ్ వైఫై అడాప్టర్తో వస్తుంది అనమాట. అంటే 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. 10 మీటర్స్ వరకు ఇది వర్క్ చేస్తుంది. అలాగే లార్జ్ బ్యాటరీ అని చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అఫ్కోర్స్ మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. అలాగే మనకి కీబోర్డ్ గురించి బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ చేస్తుందో కూడా వీళ్ళు రాశారు. Windows 10, Windows 8, Windows 7 అలాగే క్రోమ్ వాయిస్లో కూడా వర్క్ చేస్తుందని రాశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డీటెయిల్స్ వీళ్ళు రాశారు. సో ఇది మనకి తీసేద్దాం. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఈ కీబోర్డ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. అలాగే మౌస్ కూడా ఎలా ఉంటుంది అనేది డిస్ప్లే చేశారు. వైఫై డాంగుల్ ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి ఓన్లీ కీబోర్డ్ మనకి 36 months బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే ఓన్లీ మౌస్ మనకి 12 months బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి, చాలా ఎక్కువ అనమాట నాకు తెలిసి ఈ బ్యాటరీ లైఫ్ అనేది. అలాగే దీంట్లో నెంబర్ ఆఫ్ కీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఒకటి మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మౌస్ ఉంది. ఈ మౌస్ చిన్న కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో మౌస్ చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకి చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఎలా ఉందో. సో లుక్ కూడా చాలా బాగుంది. స్క్రోల్ బార్ కూడా మనకి కొంచెం ఈజీగా ఉంది. స్క్రోల్ వీలు, సో వీల్ కూడా చాలా ఫ్రీగా ఉంది. అలాగే కీస్ కూడా మనకి కొంచెం బెటర్గా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంతకుముందు నేను వాడేది ఫ్లిప్కార్ట్ మౌస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గానే కొన్నాను దీన్ని కూడా. కాకపోతే ఇది కాంబో ఆఫర్లో ఇప్పుడు వస్తుందని మళ్ళీ దీన్ని కొన్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, చేతిలో కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇక ఒకసారి మనం కీబోర్డ్ దిద్దాం. సో మనకి 2 బ్యాటరీస్ ఇచ్చారు. అవి AAA బ్యాటరీస్ అనమాట. ఇంకొక 2 ఇచ్చారు. అంటే మొత్తం 2 కీబోర్డ్కి 2 మౌస్కి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి USB డాంగిల్ దీనికి ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ప్యాకేజ్కే ఫిక్స్ చేశారు. దీన్ని మనం తీసి పక్కకు పెడదాం. సో ఫైనల్గా మనకి కీబోర్డ్ చూడటానికి ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చిన్నగా కూడా ఉంటుంది. సో నా 2 చేతులు అంత ఉంది కరెక్ట్గా, అంతకంటే పెద్దగా అయితే లేదు. దీన్ని ఒకసారి మనం కవర్లోంచి తీద్దాం. సో ఫైనల్గా మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్ ఇవి. ఒక వైర్లెస్ కీబోర్డు, అలాగే ఒక వైర్లెస్ మౌస్, అలాగే 4 AAA బ్యాటరీస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 మనకి కీబోర్డ్కి, అలాగే 2 మౌస్కి, అలాగే ఒక వైర్లెస్ డివైస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఒకసారి మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి కీబోర్డ్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి
మనకి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూడటానికి కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంది. అలాగే పైన మనకు ఒక డిజైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ ఉంది, లాజిటెక్ సంబంధించిన బ్రాండింగ్. అలాగే మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఎల్లో ప్యానల్ అనేది ఉంది. అలాగే ఇక్కడ మనకి బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనం రెగ్యులర్గా ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ 2 AAA బ్యాటరీస్ ఉన్నాయో వాటిని దీంట్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకసారి కీస్ని అబ్జర్వ్ చేస్తే కీస్ని ఒకసారి చూడండి క్లియర్గా. ఇక్కడ మనకి పైన ఉన్న బటన్స్ అన్నీ కూడా మనకి యాస్టీస్గా ఏవైతే మనకి రెగ్యులర్ కీబోర్డ్స్లో ఉంటాయో అలాగే ఉన్నాయి. కాకపోతే మనకి ఏవైతే ఈ నెంబర్ ప్యాడ్ ఉంటుందో సపరేట్గా మనకి సైడ్కి ఉంటుంది కదా, అదైతే ఉండదన్నమాట. సో దానివల్ల కొంచెం స్పేస్ అనేది మనకి ఆక్యుపై కాకుండా ఉంటుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. 2 చేతులు అంతా ఉంది. అన్ని రిమైనింగ్ మనకి కావాల్సిన కీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకే ఒక ఎంటర్ బటన్ ఉంటుంది. అలాగే మనకి కంట్రోల్ బటన్స్, ఆల్ట్ బటన్స్ మాత్రం యాస్టీస్గా ఏవైతే ఉంటాయో, ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన ల్యాప్టాప్లో ఏదైతే కీప్యాడ్ ఉంటుందో దాన్ని వీళ్ళు ఒక కీబోర్డ్ లాగా తయారు చేశారనమాట. అలాగే ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం యారోస్ కీస్ కొంచెం కిందికి ఉన్నాయి, కొంచెం చిన్నగా కూడా ఉన్నాయి అనమాట. సో వీటితో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు మేబీ. సో ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఇబ్బందిని అయితే క్రియేట్ చేయొచ్చు. రెగ్యులర్ బ్రౌజింగ్, అలాగే ఇప్పుడు నాలాగా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, పెద్దగా బరువు కూడా ఉండదు అనమాట. సో సింపుల్గా మన బ్యాగ్లో వేసుకుంటే సరిపోతుంది, ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. అది కాకుండా ఈ మౌస్ కూడా చూస్తే మనకి చాలా సింపుల్గా ఉంది, చాలా చిన్నగా కూడా ఉంది. సో మనకి రెగ్యులర్గా మన 2 చేతులతో దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ మనకి 2 బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి బ్యాటరీస్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని పెట్టుకొని మనం లాక్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మనం ఏదైతే రిమైనింగ్ అన్ని వైర్లెస్ కీబోర్డ్స్ ఉంటాయో అలాగే దీన్ని కూడా మనం కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా ఈ కీబోర్డ్ అలాగే మౌస్కు సంబంధించిన అన్బాక్సింగ్ అనమాట. సో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ లాజిటెక్ MK240 NANO వైర్లెస్ కీబోర్డ్ అలాగే వైర్లెస్ మౌస్. ఇప్పుడు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో నాకు నచ్చినవి ఏంటి, అలాగే దీంట్లో నచ్చనివి ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ది దీంట్లో ఉన్న డిజైన్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూడటానికి చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. అలాగే మనకి కీప్యాడ్ పైన మనకు ఒక చిన్న డిజైన్ ఉంటుంది కీబోర్డ్ పైన. సో ఈ డిజైన్ కూడా మనకి చూడటానికి బాగానే ఉంటుంది. కీస్ కూడా మనకి చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి అనమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనకి కుషన్స్ మాత్రం చాలా ఈజీగా అయితే ఉన్నాయి. ఇక మౌస్ గురించి మనం చెప్పేది పెద్దగా ఏముండదు, చాలా బాగుంది, చాలా సింపుల్గా, చాలా హ్యాండీగా కూడా ఉంది. దీంట్లో ఉన్న ఏవైతే బటన్స్ ఉన్నాయో ఈ బటన్స్ కూడా మనకి చాలా సింపుల్గా ఉన్నాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మనకి స్క్రోలబుల్ వీల్ అయితే ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఈజీగానే ఉంది. సో మౌస్ల గురించి పెద్దగా మనం ఏం చెప్తాం, చూడడానికి అయితే చాలా బాగుంది. డ్యూరబిలిటీ విషయానికి వెళ్తే అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలైనా దీన్ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే కాంపాక్ట్గా ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి 2 బాగా సూట్ అవుతాయి. ఇక మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ కీబోర్డ్ గురించి. ఈ కీబోర్డ్ గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మాత్రం నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్తాను. పాజిటివ్ పాయింట్స్ అంటే దీని సైజు చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నా చేత్తో 1.5 మాత్రమే ఉంది, పెద్దగా అయితే లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. మనం ల్యాప్టాప్స్ క్యారీ చేస్తుంటాం కదా, సో వాళ్ళకి మాత్రం ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంట్లో మనకి మన ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ మీద పెట్టుకొని చాలా స్పీడ్గా మనం టైప్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. అది కాకుండా ఎక్కువ కీస్ ఉన్నా కానీ మనకి పెద్దగా ఉంటే అంత అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. మేజర్గా బ్రౌజింగ్ చేసే వాళ్ళకి అలాగే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నా పని అదే కాబట్టి నేను దీన్ని ఆ పని కోసమే తెప్పించుకున్నాను. ఇక దీంట్లో ఓవరాల్గా డిజైన్ మాత్రం సూపర్గా ఉంది. సో దీంట్లో నచ్చని 2 పాయింట్స్ ఏంటంటే దీంట్లో మనకి ఏవైతే పైన నెంబర్ ప్యాడ్ ఉంటుందో ఈ నెంబర్ ప్యాడ్ మనకి సపరేట్గా అయితే ఉండదన్నమాట. సో నెంబర్ ప్యాడ్ సపరేట్గా ఉంటే మనకి పెద్ద పెద్ద టైట్ రాయాలనుకుంటే, అంటే పెద్ద పెద్ద నెంబర్స్తో మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటే, క్యాలిక్యులేషన్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నెంబర్ ప్యాడ్తో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ అప్పుడప్పుడు ఏదో ఫోన్ నెంబర్ లాంటివి టైప్ చేయాలంటే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ఎక్కువగా నెంబర్స్తో వర్క్ చేస్తే మాత్రం ఇది మీకు సూట్ అయితే అస్సలు అవ్వదు. ఇక రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి మ్యాక్ వాయిస్ సపోర్ట్ అయితే లేదనమాట. సో మ్యాక్ వాయిస్ ఎవరైతే వాడుతుంటారో, అంటే మ్యాక్ ల్యాప్టాప్స్ వాడుతుంటారో వాళ్ళకి మాత్రం ఇది సూట్ అయితే అవ్వదు. ఎందుకంటే వీళ్ళు బాక్స్ మీద క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ విండోస్ అలాగే క్రోమ్ వాయిస్కి మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. ఇంకా దీంట్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి నేనైతే నోటీస్ చేయలేదు, చాలా సింపుల్గా కూడా ఉన్నాయి. సో కీస్ మాత్రం చాలా ఈజీగా, చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి అనమాట, స్మూత్గా ఉన్నాయి ఫస్ట్ చెప్పాలంటే. సో ఓవరాల్గా అయితే కీబోర్డ్ చాలా చాలా బాగుంది. ₹1000 బడ్జెట్లో మాత్రం ఒక మంచి కాంపాక్ట్ కీబోర్డ్ కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం సూపర్గా అయితే సూట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా దీని గురించి. ₹1000 బడ్జెట్లో మాత్రం దీని అయితే
ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎవరైతే తక్కువ సైజులో మంచిగా అన్ని కీస్ కూడా దగ్గరగా ఉండాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది పెద్దగా అయితే సూట్ అవ్వదు. ఎందుకంటే సో మీకు 2 చేతులు కూడా పక్కకు పెట్టుకుంటే చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. అంటే మీరు 2 చేతులతో అయితే ఆపరేటింగ్ చేయాలంటే కొంచెం చాలా కష్టం అయితే అవుతుంది. అఫ్కోర్స్ ఈజీగానే ఉంటుంది, కానీ మరీ టూ మచ్గా గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రం పెద్దగా అయితే సూట్ అవ్వదు. సో నాకైతే బాగానే నచ్చింది. నాకైతే నా అవసరం ఇలాంటిది కాబట్టి నాకైతే ఇది బాగానే సూట్ అవుతుందని అనుకున్నాను. బ్రౌజింగ్ చేసే వాళ్ళకి అలాగే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది బాగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.